ప్రభువుకు మాత్రమే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఎన్ని సంవత్సరములు ఉన్నాడు అని అంటే 33.5 సంవత్సరాలు. అందరూ బాగా గుర్తుపెట్టుకోగా 33.5 సంవత్సరాలు ఉన్నాడు. రైట్. ఈ 33.5 సంవత్సరాలలో 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు అని అంటే, యేసు ఉన్నాడు కదా, మరి ఎక్కువ ప్రధానంగా చేయబడినటువంటి యేసు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి లెక్క భూమి మీద. అంతే, భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి లెక్క అన్నమాట. ఆ యేసు ఏం చేసేవాడు అని అంటే, ఆ యేసు చెక్క పని చేసేవాడు. తలుపులు, దారబంధాలు, పీటలు అవన్నీ చేసేవాడు అన్నమాట. ఎవరు? యేసు. అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు భూమి మీద ఉండగానంటే, వాళ్ళ తండ్రి పక్కనే ఉండి ఏమి చేయమంటే అది చేస్తా ఉన్నమాట. ఈ బెంచీ తయారు చేయాలంటే చేస్తా ఉన్నమాట. నాయన అది తీసుకురమంటే అది తీసుకొస్తాడు, ఇది తీసుకురమంటే ఇది తీసుకొస్తాడు. చూడండి, 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రి యొద్ద పని చేస్తూ ఉన్నాడు. 30 సంవత్సరాలు వయసు వచ్చిన దాకా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవ్వరు కూడా ఈయన పొరపాటు చేసి ముందు విధానము ఏమాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభులో రాలా. ఎక్కడున్నాడు 30 సంవత్సరాలు అంటే, ఆ పొయ్యి పని చేసేటంటే అక్కడే ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, అంతే. ఇంకేమీ తెలియదు, ఏమి చేయలేదు. తర్వాత 3.5 సంవత్సరాలు అన్నమాట యేసుక్రీస్తు ప్రభువారు బయటకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి యేసువు, మరియా, వారి సహోదరులు వారందరూ కూడా ఏం చేశారంటే, అక్కడ పండుగ జరుగుతుంటే పండుగకు వచ్చారన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇక ఆ జన సమూహం ఎక్కువగా ఉన్న కారణంగా యేసు ప్రభువారు ఏం చేశాడు, ఇక్కడే ఆగిపోయాడు. యేసు ప్రభు వస్తున్నాడు అనుకొని వాళ్ళు ఏం చేస్తారని వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత, లేదా కొంత సమయం గడిచిపోయిన తర్వాత వాళ్ళు చూస్తే యేసుక్రీస్తు ప్రభు లేడు. ఏమైపోయాడు? జనాలు తప్పిపోయాడు, కనబడలేదు. కనబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మరలా తిరిగి వస్తున్నారు. ఎవరి కోసం తిరిగి వస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు కోసం తిరిగి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా తిరణాలు, జాతరలు జరుగుతూ ఉన్నాయి, ఆడికి లేరు అనుకోండి. మీరు ఎవరన్నా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మన పిల్లలను తీసుకొని, మా అమరావతి పిల్లలు, పొడపిల్లలను తీసుకొని పోయింది అనుకోండి. వాడు వస్తానే ఉన్నట్టున్నాడు, జనాలు అట్లా అయిపోయాడు, కనబడలేదు. ఇప్పుడు అట్లా ఇంటికి వెళ్ళిపోయిందా? ఎందుకు? పిల్లలు కనబడలేదు, తప్పిపోయాడు. ఉన్నారు వాళ్ళ నుండి ఒక అతను వచ్చి చెప్తున్నాడు, ప్రభువా, మీ తల్లి, మీ తండ్రి, మీ సహోదరులు వచ్చారని. ఏం చెప్తున్నారు వాళ్ళు? మీ తల్లి, మీ తండ్రి, మీ సహోదరులు వచ్చారని. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? అప్పుడు ప్లాజా గారు ఒక పాయింట్ అవుట్ చేశారన్నమాట. ఏమని? అప్పుడు వయసు 12 సంవత్సరాలు. అది వాస్తవమే, అది తప్పు కాదు. అయితే చూడండి, చిన్ననాటి నుంచే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఎదుగుతూ వచ్చాడు అనేది జ్ఞాపకం చేస్తాను మీకు అన్నమాట. ఇప్పుడు 12 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు లేదా పిల్లడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మందిరంలో ఉండి అనేక మంది ఎలాంటి వారు? పొండు పండిపోయిన ముసలోళ్ళకి వాక్యం చెప్తున్నాడంట. పెద్దవారు, మంచి జ్ఞానం కలిగిన వారికి బోధిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు యేసుప్రభు అంటాడు, అయ్యా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పేసి అంటాడు. అది ఖచ్చితంగా మాటనా? యేసుప్రభు అన్న మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటున్నాడు. ఎవరు? ఆ తల్లి కాదా? మరి ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు? వాడే నా తల్లి, నా తండ్రి. చెప్పలు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఎవరంటే ఎవరు నా తల్లి అంటే, మీరే నా తల్లి,
మీరే నా సహోదరులు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఈ భూలోకానికి వచ్చింది ఎందుకు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను జంపై ముందుకు వస్తాను, బట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఎదుగుతా ఉన్నాడు. వాళ్ళమ్మ వేసుకుని వచ్చినట్టున్నాడా? వచ్చాడా? రాలేదు. ఇక రాలేదు అంటే దానికి అర్థం ఏమవుతుంది? అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? వీళ్ళు శరీర సంబంధానికి, ఈ లోకానికి సంబంధించిన వారి శరీర సంబంధులు. దేవుడు పరలోకానికి సంబంధించిన వాడు. ఆయన పరలోక పని మీద భూమి మీదకి వచ్చాడు. ఆయన పరలోకములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఏంటి పరలోకములో ఉన్న తండ్రి చిత్తము ఏంటి అని అంటే భూమి మీద ఉన్న ఆయన ప్రజలందరి యొక్క పాపము క్షమించి వారి ప్రజలందరి కొరకు ఆయనే స్వరక్తాన్ని కాచడానికి భూమి మీదకి తండ్రి పంపించాడు. అదే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి విషయం ప్రియరా. ఏది ఏమైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత వాడయ్యాడు. ఇక అనేక మంది శిష్యులను పిలుస్తూ వచ్చాడు, అనేక చోట్ల సువార్త చెప్తా వచ్చాడు. ఇట్లా జరుగుతూ ఉండగానే బాగా గుర్తుపెట్టుకోవాలని విషయం ఏంటంటే 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు లేదా పిలుచుకున్నాడు అన్నట్టు. అయితే జరిగిన పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు ఈ 12 మంది 70 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సరే, ఈ 12 మంది స్థిరపరచబడిన వారుగా ఉంటున్నారు అన్నమాట. ఎందుకు 70 మందిగా ఉన్న వాళ్ళు మరి వెళ్ళిపోయారు, 12 మంది మిగిలారు అని ఆలోచన చేస్తే యేసు ఒక సందర్భంలో మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని మీరు తాగాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేమేంది ఆయన శరీరం ఏంటి, ఆయన రక్తం తాగడం ఏంటని చెప్పేసి వాళ్ళ అనుమానాస్పదముతో వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. సరే, ఏది ఏమైనా సరే 12 మంది మిగిలారు. ఆ 12 మంది పేర్లు ఏంటో మన పిల్లలు కూడా చెప్పారు. ఇంతకుముందు చెప్పాలి 12 మంది పేర్లు అని ఎవరైనా చెప్తారా? అపోస్తలులు ఫిలిప్పీ, యాకోబు, మత్తాయి, చిన్న యాకోబు, లెబ్బాయి, యూదా. ప్రకటన గ్రంథము. యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, మత్తాయి, తోమా, చిన్న యాకోబు, లెబ్బాయి, సిమోను, ఇస్కరియోతు, యూదా. ఆ రాత్రి వారికి శరీరాన్ని రక్తాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపడి రాత్రి ఆ కార్యం చేస్తుండగా యేసుప్రభు అంటాడు, మీరు నన్ను ఒకళ్ళు అప్పగించబోతున్నారు అని చెప్తాను. మీలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు నన్ను అప్పగించబోతున్నారని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? అక్కడున్న శిష్యులు ఏమంటారు? నేనా ప్రభువా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు శివుడికి ఇస్త్రీ యోగా దగ్గరికి పోతానికి నేనా ప్రభువా అంటే నువ్వు అన్నట్టే అంతే. ఎవరురా బాబు అని అంటే ఆ శరీరాన్ని తీసుకుని రక్తంలో తీసుకోవడానికి ఆ మొక్క తీసుకొని అంతే వెళ్ళిపోతాడు అక్కడికి. న్యాయం అది. చూడండి ప్రియరా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉండి యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాలు చూసి ఆయన నెమ్మడిస్తూ ఎంత ఘోరమైన పని చేస్తూ ఉన్నాడంటే అంత భయంకరమైన ఘోరమైన పని చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ సులువు ధ్యానంలో దేవుడు మనకేమి నేర్పించబోతున్నాడు? అలాంటి ఘోరమైన భయంకరమైన పని నుంచి మనం విడుదల పొందుకోవడం కొరకే, ఘోర పాపము నుంచి మనం విడుదల పొందుకోవడం కొరకే దేవుడి లోకాన్ని దిగి వచ్చి సులువు ధ్యానాన్ని, ఈ యొక్క సులువు త్యాగాన్ని మనకు చేశాడు. మాట చదువుతానన్నా, ఒక మాట 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 వచ్చిన 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల
నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 ఎండి నాణ్యములు తూచి వానికిచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చాలు, ఇక్కడ బాగా గమనించాలని విషయం ప్రియమైనవారా, యేసు క్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెట్టడానికి ఎవరు ముందుకొచ్చారు? శిష్యుల్లో ఉన్న అతనే, యేసు ప్రభుతో ఉన్న అతనే ఏం చేశాడు తెలుసా? డబ్బు కోసము అతను ఏం చేశాడంటే యేసు ప్రభువుని అప్పగించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అలాంటి కార్యం మనము చేయొచ్చా? చేయకూడదు. అలాంటి కార్యం మనము చేయకూడదు. కానీ మనము కొన్ని సందర్భాల్లో ఆ విధంగా చేస్తున్నామేమో. దానికోసం ఏదో 3 ఉంటాయి: శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ 3ని ఎవరు గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటారు అన్నమాట. హల్లెలూయా. ఈ 3లో ఎవరైనా ఒక్కటి కలిగి ఉన్నా సరే నాతో పాటు కలిపి వాళ్ళు విజయాన్ని పొందుకోలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇస్కరియోతు యోధ దేనిని ఆశించాడు? డబ్బుని, ధనాన్ని ఆశించాడు. ధనాన్ని ఆశించి స్వర్గానికి తీసుకెళ్లాలనుకున్న ఆయన్ని చంపేయాలనుకున్నాడు. లేదా పరలోకానికి తీసుకెళ్లాలనుకున్న ఆయన్ని చంపేయాలనుకున్నాడు. అయితే దేవునికి అన్నీ తెలుసా తెలియదు? దేవునికి అన్నీ తెలుసు. మన మధ్యలో కోతేసేదేస్తామని కూడా తెలుసు. మనము చెడుగా మాట్లాడతామని తెలుసు. మనము చెడుగా ప్రవర్తిస్తామని తెలుసు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? మనము కావాలని కోరుకుంటున్నాడు. మన కొరకే ప్రాణం పెడతానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించి, నేను ఎక్కడ దాకా చెప్తే సిలువ మోసేదా కాస్త అక్కడ నుంచి ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బాగా గమనించాలి. ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిస్థితి వీళ్ళకి చెప్తున్నాడు విషయం. ఇక్కడ సమయము ఆసనం అయిపోయింది. ఆ గెస్తమనే తోటలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రార్థన చేశారంటే, ఒక రకంగా చెప్పాలంటే చెమట రక్తంగా మారి అంత దాకా ప్రార్థన చేశారంట. ఒక మాట చదువుదామా? యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయం తినను మొదటి వచనం చదువుదాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. చాలన్న మనకు కావలసిన మాట పై మాట మాత్రమే. ఏం కావాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశం వైపు చూసి ఏమంటున్నాడు? ఆయన కన్నులెత్తి, నా గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది. చూడండి ప్రియమైనవారా, ఇక యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకునే సమయము ఆసన్నమైంది. ఆ సంగతి ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. చూడండి, దీని గురించి చాలా బాధాకరమైన విషయం. ఇంకొక మాట కూడా చదవన్నాను. ఇంకొక మాట దాంట్లో 31 వచ్చింది. 31 వచ్చింది. సారీ, 31 కాదు, 31 దాంట్లో 18 మొదటి వచ్చింది. 18 అధ్యాయం మొదటి వచ్చింది. యోహాను సువార్త 18 అధ్యాయం మొదటి వచ్చింది. యేసు ఈ మాట చెప్పి తన శిష్యులతో కూడా రెండవ వచ్చింది. యేసు
శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. చాలన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించిన విషయం ప్రజలరా, ఎప్పుడు తరచుగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి ఆ స్థలానికి వెళ్ళి, ఆ ఇష్టమైన ఆ ప్రాంతానికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అయితే ఆ స్థలం ఎవరికి తెలుసు? ఇస్కరియోతు యూదాకు మాత్రం తెలుసు. చూసావు, శిష్యులందరికీ తెలుసు. అందరిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు, తెలుసు. ఇప్పుడు ఆ దుండగులందరూ కూడా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇస్కరియోతు యూదా నాకు తెలుసులే, ముందు నాకు లెక్కిండి అని చెప్పి లెక్క తీసుకొని వాళ్ళని తీసుకొని వస్తా ఉన్నాడు అన్నమాట. ఎక్కడికి వస్తా ఉన్నాడు వాళ్ళని తీసుకొని? యేసు ప్రభువారు ఏ స్థలములో ఉన్నాడో ఆ స్థలానికి వస్తా ఉన్నాడు. ఒక్కడే వస్తున్నాడా? ఒక్కడే వస్తున్నాడా? రాలే. చదువునా కిందకి. అవునా? యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిచయులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దీటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవించబోవు అన్నీ ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ రాత్రి పూట ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళి అంటాడు, మీరెవరిని ఎదుగుతా ఉన్నాడు అని చెప్పేసి. ఎవరైనా చూస్తా పులి నోట్లు పెడతారా? పెడతారా? పెట్టరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసు. తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? మీరెవరిని ఎత్తుకుతున్నారంటే యేసుని అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? చదువునా? వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయన వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది పవర్ అంటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసావా అద్భుతం? యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా అక్కడికి వెళ్ళాడు, నేనేనని చెప్పేశాడు. వాళ్ళు ఎప్పుడైతే నేనేనని యేసు ప్రభు చెప్పగానే వాళ్ళంట ఒక్కసారిగా నేల మీద పడిపోయారట. ఇంక ఈయన కొట్టుకునేది ఇంక ఉంటుందా అవకాశం? చూసాం అంటే దేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాడు అంత శక్తి కలిగిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత ప్రభావము కలిగిన వాడని మనం అర్థం చేసుకోవాలి దేవుని. సరే, ఏది ఏమైనా సరే వాళ్ళు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని ఎంత చదువుకుంటూ వస్తే ఉండదు అంతా కూడా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇప్పుడు పట్టుకున్న తర్వాత అప్పుడు దాకా ఏం చేశారు? శిష్యులు అందరూ ఉన్నారు. అప్పుడు దాకా శిష్యులందరూ కూడా ఎవరితో ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు. పట్టుకోగానే పేతురు ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళి తన వరలో ఉన్న కత్తి తీసుకొని పోయి ఆ యొక్క మలుపు యొక్క చెవుని నరికేసేసాడు, లేకపోతే కోసేసి చెవు కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు అంటే, మనకు తెలిసిన విషయమే. ఏమంటాడంటే, కత్తి తీసుకున్న వాళ్ళందరూ కత్తితోనే పోతారు. కాబట్టి పేతురు నీ కత్తి వరలో పెట్టమని చెప్పేసి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో. లాస్ట్ లూదక అందరూ ఈ మాటలు. ఈ మాట మన శరీరంలోకి మనలోకి వెళ్ళిపోవాలి, మన ఆత్మలోకి వెళ్ళిపోవాలి. ఆ మాటలు మనం బ్రతికించాలి. అందుకే
చూడండి, ఎప్పుడైతే చెవు కింద పడిందో వాళ్ళు చంపడానికి వచ్చారో తెలిసి యేసుప్రభు వారికి, వాళ్ళు పడవడానికి వచ్చారో తెలిసి యేసుప్రభు వారికి, వాళ్ళు పడటానికి వచ్చారో తెలిసి యేసుప్రభు వారికి. కానీ ఏం చేస్తున్నాడు? కింద పడ్డ చెవుని తీసుకెళ్ళి అలా అతికిస్తా ఉన్నాడు. అది ప్రేమ అంటే. చెప్పగలగట్టాలి. అది దేవుని ప్రేమ అంటే అదే అన్నమాట. కాబట్టి ఈ రోజున మనము కూడా అలాంటి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు వాళ్ళు పట్టుకున్నారో శిష్యులందరూ కూడా ఏమైపోయారు? ఉన్నారా? 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 ఏడవేరు ఎందుకు? ఇప్పుడు మన సంగతి ఏం మరి? భయపడకూడదు. ఇప్పుడు పేదలు అక్కడ పేదం అక్కడ తిరిగితే ఉంటావు ఎడగా ఎవరైనా బలివాడు స్వామి ఇప్పుడు ఏమన్నా స్వామి జరిగిందండి కొద్ది ఇంకో చోటకని పోతాను ఈ రకంగా పడుతుంటే కనీసం ఆయన ఉన్నాడు నాయకుడు అనేవాడు ఉన్నాడు కానీ అని చెప్పాడంటే ఆ రకంగా కొట్టాడు అప్పుడే బాధపడతాం. చూసారా మనము అట్లా బలహీనం అయిపోతున్నాం. అంటే ప్రభు మనకి ఏమని నేర్పిస్తున్నాడు తెలుసా? శత్రువులు కూడా ప్రేమించాలి. మనకు ప్రేమించాలని ఉంటుంది, కానీ మనకున్న పరిస్థితిని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మన శరీరం సహకరించుకో ఆత్మ సహకరించుకో ఏదో చేస్తూ ఉంటాం. అటు కాదు, ఇక్కడ పలుపెక్క చెవుని అర్పించాడు. శిష్యులందరూ ఎటున్నట్టు వెళ్ళిపోయే పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఇప్పుడు వాస్తవానికి పగలు కొట్టుకోవాలి. ఆయన ఎంటాడు యేసుప్రభు నేను మీతోనే ఉన్నాను నాయన, దేవాలయంలోనే నేను బోధిస్తూ ఉన్నాను కదా అని చెప్పేసి అన్నాడు. ఆయన దమదంగా ఏమి లేడు. ఇప్పుడు పట్టుకున్నారు, రాత్రిపూట పట్టుకున్నారు యేసుప్రభు. రాత్రిపూట పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళారు? అందరూ కూడా జనాలందరూ ఎక్కడ తీసుకెళ్ళారు తెలుసా? పిలాతు యొద్దకు తీసుకెళ్ళారట. ఎక్కడ తీసుకెళ్ళారట? పిలాతు యొద్దకు తీసుకెళ్ళారు. మాట చదువుతాను నాన్న. ఇరవై 28 కానీ చదువునా? వారు కైఫా వద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయి అప్పుడు ఉదయమాయను కనుక వారు బయలుపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు అని ఇక్కడికి బాగా గమనించాలి దేవుడా. పిలాతు అడుగుతున్నాడు. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఈ మనుషుని మీద ఏ నేరం మోపుతున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు జనం 38 వచ్చిన దాంట్లో 37 నుంచి చదవచ్చు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నువ్వు అన్నదే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతి వాడును అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు బాగా గమనించాలి. పిలాతు అడుగుతున్నాడు యేసుప్రభు వారిని, ఏమని అడుగుతున్నాడు? నీవు రాజువా అంటున్నాడు. హల్లెలూయా. రాజు అని నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభువు రాజు అని నమ్మిన వాళ్ళందరూ మనం చప్పట్లు కొడతాం. పిలాతు అంటాడు, ఆ ఇద్దరు ఎందుకు వచ్చినా చదువుకుంటూ వస్తే నాకు అధికారం ఉంది, నేను వినిపిస్తాను, నువ్వు నాకు చెప్పు అన్నట్టు మాట్లాడుతున్నాను. పేతురు యేసుప్రభు అంటాడు, ఆ అధికారము తండ్రి ఇస్తే తప్ప లేదా నేను ఇస్తే తప్ప నీకు యాడ్ నుంచి వచ్చింది అన్నట్టుగా. ఏదేమైనా సరే అక్కడ తీసుకొచ్చిన తర్వాత పిలాతుకు ఒక క్లారిటీ ఉంది. ఏమనుందో తెలుసా? ఈయన దోషము లేనివాడు అని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేసిన వాడా? కాదు, పాపము లేనివాడు యేసుప్రభు. అయితే
యేసుక్రీస్తు ప్రభువు పాపములని కూడా తెలిసి ఏం చేశాడు అని అంటే, ఈయన దగ్గర దోషం ఏమి కనబడతలేదు నాకు అని చెప్పాడు. ఈయన దగ్గర నాకు ఏ దోషము కనబడతలేదు అని చెప్పాడు. చదువు ఆ మాట చదువుతున్నా 38 కింద కింద అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు యందు నాకు ఏ దోషము కనబడలేదు. కాబట్టి నాకు ఒక అధికారం ఉంది. ఒక ఇడిపించగలిగిన అధికారం ఉంది. ఈ పండుగ రోజున నేను ఈ ఇడిపిస్తానంటే వాళ్ళేమంటున్నారు? చదువు వాళ్ళేమంటున్నారు అన్నమాట. 39